400 సంవత్సరాల నాటి ఒక ఓడ శతాబ్దం యొక్క ఆవిష్కరణగా ప్రచారం అయితే చేయబడుతుంది. ఇది గొప్ప ఆవిష్కరణ అనే చెప్పొచ్చు. దాని గొప్పతనం, కళాఖండాలు, సాంస్కృతిక ప్రకృతి దృశ్యం గురించి మనకేం చెప్పగలం చెప్పండి. ఇక పోర్చుగల్ తీరంలో సముద్రపు అడుగు భాగంలో శోధిస్తున్నప్పుడు పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల 400 సంవత్సరాల నాటిది భావించే ఓడ నాశనాన్ని అయితే కనుగొన్నారంట. సో దీని గురించి తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ కొత్త వారు చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏ టాపిక్లోకి వెళ్ళిపోదాం. 1575 1625 మధ్య కాలంలో సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువులతో భారతదేశం నుండి లిస్బన్కు తిరిగి వస్తుండగా ఓడ మునిగిపోయి ఉండవచ్చు అనేది పరిశోధకులు అయితే వాదిస్తున్నారు. ఇక సెప్టెంబర్ 4 రిసార్ట్ పట్టణం కాస్కైన్ అంటే లిస్బన్కి పశ్చిమాన 15 మైళ్ళ దూరంలో ఉంది. ఈ తీరంలో ఓడ అయితే కనుగొనబడింది. ఓడ దాని వస్తువులు రెండు చాలా బాగా అయితే సంరక్షించబడ్డాయి అని ప్రాజెక్ట్ డైరెక్టర్ జార్జ్ అయితే ప్రేయర్ చెప్పారు. ఇక ప్రియర్ అతని బృందం శిథిలాల ఆవిష్కరణపై 4 రోజులు అయితే పరిశోధించారు. హెరిటేజ్ దృక్కోణంలో ఇది శతాబ్దం యొక్క ఆవిష్కరణ అని ఫ్రీ అయితే చెప్పారు. ఇక పోర్చుగల్ ఇది ఎప్పటికప్పుడు అత్యంత ముఖ్యమైన అన్వేషణ చెప్తున్నారు. సో షిప్ రేక్ 10 సంవత్సరాల పురావస్తు ప్రాజెక్టులో భాగంగా కస్కైస్ మున్సిపల్ కౌన్సిల్, పోర్చుగీస్ నావికాదళం యొక్క దేశం యొక్క ప్రభుత్వం, నోవా యూనివర్సిటీ ఆఫ్ లిస్బన్ మద్దతుతో కనుగొనబడింది. ఇది ఉపరితలం నుండి 40 అడుగులు దిగువనైతే ఉంది. ఇక ఓడను పరిశీలించిన తర్వాత డైవర్లు, ఇక వివిధ సుగంధ ద్రవ్యాలు, పోర్చుగీస్ కోట్ ఆఫ్ ఆర్మ్స్, ఇంకా చైనీస్ సిరామిక్స్, కౌరీ షెల్స్తో చెక్కబడిన 9 కాశీ పిరంగులు, ఇక వలస రాజ్యాల కాలంలో బానిసలను వ్యాపారం చేయడానికి ఉపయోగించే నిర్దిష్ట కరెన్సీని అయితే కనుగొన్నారు. ఇక నౌకపాయ ఆవిష్కరణ పరిశోధనకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఇది పోర్చుగీస్ వాణిజ్య చరిత్రపై వెలుగునిస్తుంది. ఇది కస్కైస్ యొక్క సముద్రపు చరిత్ర గుర్తింపు గురించి మనకు చాలా గొప్పగా చెప్తుంది అని ప్రియ అయితే చెప్పారు. ఇక్కడ స్థానిక ప్రజలు అయితే చెప్తున్నట్లుగా ఉంది. ఇది గొప్ప ఆవిష్కరణ, దాని గొప్పదనం దానిలో ఉంది. కళాఖండాలు, సాంస్కృతిక ప్రకృతి దృశ్యం గురించి మనకు తెలియజేయగలరు. ఇక ఓడలో దొరికిన అనేక కళాఖండాలు చైనీస్ సిరామిక్స్ అండ్ బానిసలు వర్తకం చేయడానికి ఉపయోగించే కరెన్సీ మంచి స్థితిలో అయితే ఉన్నాయి. సో ఇక పురావస్తు శాస్త్రవేత్తలు నొస్సా నెస్ట్రేడస్ మర్స్టర్స్ అంటే అవర్ లేడీ ఆఫ్ ద మర్టియర్స్ ఓడ యొక్క శిథిలాలను కనుగొన్న తర్వాత ఈ నౌకాయానం దీనికి ఇంకా అధికారిక పేరు అయితే పెట్టబడలేదు. సో కనుగొనడం ఇదే మొదటిది కదా. సో ఇది మసాలా మార్గంలో ప్రయాణించి మునిగిపోయింది. ఇక 1606లో లిస్బన్ తీరంలో పోర్చుగల్లోని ఈ తీర ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పరిశోధన బృందం ఈ తాజా ఆవిష్కరణ నొస్సా సెన్హోరాడస్ ఇక మల్టర్స్ శిథిలాల కంటే మెరుగైన స్థితిలో ఉందని, ఇది ప్రపంచ చరిత్రలో ముఖ్యమైన యుగం గురించి మరింత ముఖ్యమైన ఖచ్చితమైన సమాచారాన్ని అందించగలదని అయితే సూచిస్తుంది. సో దీని వెనకున్న ఒక మిస్టరీ ఏంటంటే ఈ షిప్ని కనుగొన్న తర్వాత దానిలో ఉన్న కరెన్సీ కావచ్చు, సుగంధ ద్రవ్యాలు కావచ్చు, ఇక సిరామిక్ టైల్స్ అలాంటివి కావచ్చు, ఇక పిరంగులు కావచ్చు, అన్నీ చాలా కొత్తగా అండ్ ఉపయోగపడే వరకు అలాగ ఉన్నాయంట. అది రిస్టోరేషన్ చేస్తే ఆల్మోస్ట్ మనకి యూజ్ చేసుకునే విధంగానే ఉన్నాయని అయితే చెప్తున్నారు. సో ఈ నిధి అప్పట్లోనే భారతదేశం నుంచి లిస్బన్కి వెళ్ళిందని అయితే అక్కడ డైరెక్టర్స్ అయితే చెప్తున్నారు. సో వెళ్ళి డైవ్ చేసిన వాళ్ళు అయితే ఈ ఆవిష్కరణ చాలా పురాతనమైనది, ఎప్పుడుదో అయినా ఈ శిథిలాలు ఇంకా ఇలాగ ఉన్నాయంటే వాళ్ళకే ఆశ్చర్యంగా ఉంది. సో ఈ సముద్రంలో ఎంత రహస్యాలు దాగుంటాయి అంటే అవి మనం చెప్పలేనివి అయితే చెప్పొచ్చు. అప్పటి నుంచే భారతదేశం నుంచి ఇంత నిధి వెళ్ళిందంటే ఎవరు ఊహించని నిధి. సో చూడండి మరి. సో ఈ దీని గురించి మీలో ఎంతమంది తెలుసా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.